2019-24 ఒక అరాచక ప్రభుత్వం, విధ్వంసాలు తప్ప అభివృద్ధి నోచుకొని ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ కూడా విసిగిపోయి మార్పు కావాలి అని చెప్పి కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఇప్పటి వరకు నవ్యాంధ్ర చరిత్రలో ఎప్పుడు జరగనంత హిస్టారిక్ మూమెంట్ గా ఆ ఎలక్షన్ మనం కన్సిడర్ చేయొచ్చు. అందులో 175కు గాను 164 సీట్లని కూటమి ప్రభుత్వానికి అందజేశారు. మీరు మాకు ఇచ్చిన మ్యాండేట్ ని మేమందరం కూడా ఒక కిరీటం లాగా కాకుండా ఒక బాధ్యతగా మేమందరం భావిస్తూ ప్రభుత్వము గడిచిన ఈ 2 సంవత్సరాలుగా ఎన్నో ఉపయోగకరమైన పనులు మనం చేయడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని అన్ని కూడా పూడ్చుకుంటూ మనము రాష్ట్రంలో ఇవాళ అన్ని చోట్ల అభివృద్ధి జరిగే విధంగా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తూ, అలానే ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్కన రాజధాని నిర్మాణం జరుగుతుంది, ఇంకో పక్కన పోలవరం నిర్మాణం జరుగుతుంది. అలానే రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులని మనము ఆకర్షించి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశారు నారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు. దాదాపు 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించి, తద్వారా ఈ అన్ని పెట్టుబడులు రియలైజ్ అయితే మనకి దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే మేము హామీ ఇచ్చామో అవన్నీ కూడా నిలబెట్టుకోవడానికి ఆస్కారము మరింత ఎక్కువగా, అంటే 20 లక్షల కన్నా కూడా ఎక్కువగా ఉద్యోగాల కల్పన ఖచ్చితంగా జరుగుతుంది, పరోక్షంగా కానివ్వండి, ప్రత్యక్షంగా కానివ్వండి. అలానే మనము ఇచ్చిన హామీలు, సూపర్ 6 ద్వారా ఇచ్చిన హామీలని దాదాపు 90% మనము నిలబెట్టుకున్నాము. అన్నదాత సుఖీభావ పథకాన్ని 2 విడతలుగా ఇవ్వడం జరిగింది, ఆటో మిత్రాన్ని 2 విడతలుగా ఇచ్చాము. అలానే మహిళలకి మనం ఇచ్చిన హామీ దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ప్రతి సంవత్సరం ఇస్తామన్నాం, నిలబెట్టుకున్నాము. అలానే మీకు బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు ఇస్తామన్నాము, నిలబెట్టుకున్నాము. అలానే ఉచిత బస్ ప్రయాణం మహిళలకు అందిస్తున్నాము. అలానే చెప్పిన ఈ హామీలు, సూపర్ 6 ద్వారా చెప్పిన హామీలే కాకుండా మనం ఇవాళ మత్స్యకార భరోసా కింద వాళ్ళు వేట నిషేధ సమయంలో వాళ్ళకి డబ్బు సాయం, ఆర్థిక సాయం మనం చేస్తున్నాము. ఇలా అలానే ఎంఎస్ఎంఈ ద్వారా ఎవరన్నా చిన్న పరిశ్రమలు, కుటుంబ పరిశ్రమలు పెట్టుకోవాలంటే పరిశ్రమలు పెట్టుకోవడానికి అవసరమైన ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుంది. ఇలా ప్రోత్సాహకరంగా ఇవన్నీ కూడా ఈ 2 ఏళ్ళని మేము ఒక బాధ్యతగా మేము చేపట్టి, మీరు ఇచ్చిన ఏదైతే డెసిషన్ ఉందో ఆ డెసిషన్ ని గౌరవిస్తూ ముందుకు సాగుతుంది ప్రభుత్వం. రానున్న రోజుల్లో ఇంకా కూడా మెరుగైన ఆంధ్ర రాష్ట్రాన్ని మనము చేసుకోవాలని చెప్పి, అలానే నారా చంద్రబాబు గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో పురోగతి సాధించాలని చెప్పి ఒక బాధ్యతగా ఈ 2 ఏళ్ల మార్క్ ని, మైల్ స్టోన్ ని మేమందరం కూడా గుర్తు తెచ్చుకొని మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియాలని చెప్పి ఈ వేదికని మేము పురస్కరించుకొని చెప్తున్నాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా గుర్తింపు కలిగించాలి, ప్రతి ఒక్కరికి గుర్తింపుతో పాటు కృతజ్ఞతలు తెలియాలని చెప్పి ఈ వేదికని, ఈ 2 ఏళ్ల మైల్ స్టోన్ ని మేము తీసుకొని మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఈ 2 ఏళ్ల కన్నా కూడా ఇంకా కూడా వేగంగా ఆంధ్ర రాష్ట్ర పురోగతి అయ్యే విధంగా మా అడుగులు ఉంటాయి. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారి ఆలోచన మేరకు, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మేధాశక్తితో, లోకేష్ అన్న యువ రక్తము ముందుకు తీసుకెళ్తూ డెఫినెట్ గా మరింత చేరువుగా ప్రజలకి మంచి ప్రభుత్వాన్ని, విధ్వంస ప్రభుత్వానికి మంచి ప్రభుత్వానికి ఏం తేడా ఉంటుందని చెప్పి నిరూపిస్తూ ముందుకెళ్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.